కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతుంది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో రౌడీ షీటర్లు కూటమి నాయకుల అండతో రెచ్చిపోతున్నారు. తాజాగా రౌడీ షీటర్ దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత అల్లంపల్లి ఈశ్వరరావును మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలపై నర్సీపట్నంలో దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయన్నారు గణేష్. స్పీకర్ అయ్యన్న నేతృత్వంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. వీటన్నిటికీ కూటమి నేతలకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామన్నారు. అయ్యన్న పోతుని ఈరోజు గెలిపించారంటే సూపర్ 6 హామీలు ఇస్తారని చెప్పి గెలిపించారు తప్ప ఈ విధంగా హత్యా ప్రయత్నాలు చేస్తారని చెప్పి గెలిపించలేదు. అయ్యన్న పోతుకి మీ ద్వారా తెలిపేది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో చూసాం నర్సీపట్నంలో ఎన్నో అక్రమ కేసులు, మా పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు, ఇల్లులు పడగొట్టారు. మొన్న నాయకుడిపై హత్యాప్రయత్నం చేశారు, నిన్న మా నాయకుడిపై హత్యాప్రయత్నం చేశారు. ఒకటే చెప్తున్నా అయ్యన్న పోతుడికి ఈ సంవత్సర కాలంలో మీ ద్వారా చాలా పాఠాలు నేర్చుకుందాం. మరో 4 సంవత్సరాల వరకు కూడా ఇంకా పాఠాలు నేర్చుకుంటాం. రేపు 4 సంవత్సరాలు అయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మీ ద్వారా పాఠాలు నేర్చుకున్నామో అవన్నీ కూడా ఒక్క నెలలోనే మీ అందరు కూడా వడ్డీలతో సహా తిరిగి ఇచ్చేస్తామని చెప్పి అయ్యన్న పోతుడికి కేవలం వడ్డీ కాదు, చక్కెర వడ్డీ, భారీ వడ్డీలతో నెల రోజుల్లోనే మరి ఇవన్నీ కూడా మీకు అబ్జెప్తం పాఠాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ